హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. రమణీయంగా ఉంది చూడండి. యమునోత్రి ద్వారం, దాని గుండా నడుచుకుంటా వెళ్తూ ఉన్నారు. డోలీ వాళ్ళు విజిల్స్ వేస్తూ ఉంటారు. దారికి అడ్డం ఎవరన్నా వస్తుంటే గుర్రం వాళ్ళకేమో గుర్రం మెడలో గంట ఉంటుంది, మోగుతూ ఉంటుంది. కొండలు క్రాస్గా ఉంటాయి. దాంట్లోనే డోలీలు, గుర్రాలు, బిట్టులు నడుచుకుంటా వెళ్ళే వాళ్ళు ఉంటారండి. మొత్తం ట్రెక్కింగ్ 8 కిలోమీటర్స్ ఉంటుంది. యమునోత్రిలో చాలా అద్భుతంగా ఉంటుంది ప్రదేశం. చాలా బాగుంటుంది, ఆహ్లాదకరంగా. యమునోత్రి మాత చాలా అద్భుతంగా ఉన్నారు. యమునోత్రి మాత ఇక్కడ వేడి నీళ్ళ గుండం ఉంది. అందుట్లో ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా స్నానాలు చేస్తారు. వేరువేరు గుండాలు ఉన్నాయి. ఇక్కడ ఆ వేడి నీళ్ళల్లో అన్నం ఉడికిద్ది. మనం అన్నం కనుక బియ్యం పెడితే ఇక్కడ శివుడు ఉంటాడు. ద్రౌపది మాత గుండం కూడా ఉందండి. చాలా అద్భుతంగా ఉంది. ద్రౌపది మాత గుండం దగ్గర కూడా నీళ్లు మసులుతూ ఉంటాయి. గబుక్కని మనం చేయబెట్టిన కాలిపోతాయండి. ఇక్కడ ప్రకృతి కూడా రమణీయంగా ఆహ్లాదకరంగా ఉంది. చాలా అద్భుతంగా ఉందండి. చాలా బాగుంది చూడటానికి. చాలా బాగుంది. ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉందండి. ఇక్కడ బట్టలు కూడా అక్కడ విడిచేసి వెళ్తూ ఉంటారు. ఆ బట్టలన్నీ కూడా ఫ్లో అవుతూ ఉంటుంది. ఇది ద్రౌపది మాత కొండం అండి. నీళ్లు సెగల్లాగా పొగలు వస్తూ ఉంటాయి. ఎంత వేడిగా ఉంటాయో వాటర్ అనేవి.